సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈ నేపథ్యంలో మరి ఆయన సినీ ప్రస్థానం అండ్ రాజకీయ ప్రస్థానం వీటన్ని ఆయన జర్నీ గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఎన్టీ రామారావుకి పెద్ద సక్సెస్ ఇచ్చి ఆయన సూపర్ స్టార్ని చేసిన సినిమా ఒకటి ఉంది, పాతాళ భైరవి అనే సినిమా. ఓకే. 50లో వచ్చింది, 1950లో వచ్చింది. 49లో ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు హీరోగా. 48లో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. అలా మొదలైనటువంటి రామారావు గారి చరిత్రలో అంటే పాతాళ భైరవి సినిమా కన్నా ముందు ఆయన చేసిన సినిమాలు పల్లెటూరు పిల్ల, దానికంటే ముందు ఆయన మొదట కెమెరా ముందుకు వచ్చిన సినిమా మనదేశం. మనదేశం సినిమాలో నారాయణమూర్తి గారు, నాగయ్య గారు వాళ్ళిద్దరూ హీరోలు. రామారావు గారిది నెగిటివ్ రోలే, అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాడు ఆయన. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే పేరుతో ఆయనకి రంగస్థలం మీద ఒక కంపెనీ ఉండేది. ఆ బ్యానర్తో నాటకాలు వేసేవాడు ఆయన. ఆ నాటకాలు చూసినటువంటి ఎల్వి ప్రసాద్ గారు ఈయన ఇన్వైట్ చేశాడు. అంతకుముందు ఆయన ప్రభుత్వోద్యోగి. ఆయన గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చేశాడు. ఇంటర్మీడియట్ విజయవాడ ఎస్ఆర్ఆర్లో చదివాడు ఆయన. నిజానికి మచిలీపట్నంలో డిగ్రీ కాలేజ్ ఉన్నా కానీ ఆయన వాళ్ళ ఊరు దగ్గర అది, కానీ గుంటూరులో చదివాడు ఏసీ కాలేజీలో. ఎందుకు చదివాడంటే విజయవాడ ఎస్ఆర్ఆర్లో చదవటం కూడా అందుకే. ఎందుకు చదివాడు అంటే వాళ్ళ ఊరు నుంచి పాలు తీసుకుని తెల్లవారుజామున బయలుదేరి సైకిల్కి కట్టుకుని దాన్ని ట్రైన్లో వేసుకుని తీసుకొచ్చి విజయవాడలో డైరీ ఇవి ఉండేవి, ఫర్మ్స్ ఉండేవి. వాళ్ళకి ఈ పాలు పోసి అక్కడి నుంచి ఇంకొక సైకిల్ పెట్టుకుని కాలేజీకి వెళ్ళేవాడు ఆయన. వెళ్ళి పని చదువు రెండింటినీ ప్యారలల్గా నడుపుతూ మధ్యలో డ్రామాలు. ఓకే. ఇది ఆయన జీవితం. ఆ కఠోర క్రమశిక్షణ అనేది అక్కడి నుంచి అలవాటు అయిపోయింది ఆయన. తర్వాత ఈ డైరీ ఫర్మ్స్తో ఉన్నటువంటి డీలు వ్యాపారం దెబ్బతింటుందనే ఉద్దేశంతో గుంటూరులో చేరాడు ఆయన. గుంటూరు ఏసీ కాలేజీలో చేరి విజయవాడ సత్యనారాయణపురం స్టేషన్, ఇప్పుడు లేదు అది తీశారు, ఆ రోజుల్లో సత్యనారాయణపురం స్టేషన్ ఉండేది, దాన్ని ఎదుర్కొండానే ఈ డైరీ ఫార్మ్స్ ఉండేవి. సో అక్కడ ఆయన పాలబిందెలు దింపేసుకుని వాళ్ళకి పోసేసి మళ్ళీ నెక్స్ట్ ట్రైన్కి గుంటూరు వెళ్ళేవాడు. గుంటూరు వెళ్ళి ఏసీ కాలేజీలో డిగ్రీ చదువుకుని ఆ 3 ఏళ్ళు అలాగే గడిపాడు ఆయన. ఆ తర్వాత మంగళగిరిలో ఆయనకి సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం వచ్చింది. ఆ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఈ నాటక ఇది నడిచేది. ఏసీ కాలేజీలో ఆయనతో పరిచయం అయినటువంటి వాళ్ళందరూ దానిలో ఉండేవాళ్ళు. అలా ఎన్ఐటి బ్యానర్లో నాటకాలు వేస్తూ ఉండగా ఎల్వి ప్రసాద్ గారు ఈయన్ని ఇన్వైట్ చేశాడు. నిజానికి రిస్కే, ఆయన మంచి పొజిషన్ ఉన్నటువంటి జాబ్లో ఉన్నాడు అప్పుడు. అది వదులుకుని వెళ్ళటమా ఏమిటి అనే చిన్న డైలమాతో సెలవు పెట్టి వెళ్ళాడు ఆయన. వెళ్ళిన తర్వాత ఆయనకు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇచ్చారు అక్కడ మన దేశంలో. ఆయన్ని జీవించాలి నటనలో అని అనుకున్నాడు ఆయన. ఒక లాఠీ చార్జ్ చేసే సీన్ అప్పచెప్పారు ఆయన. నిజంగానే కొట్టాడు జూనియర్ ఆర్టిస్టు. కొడితే ఒళ్ళు వాచిపోయి వాళ్ళందరూ వచ్చి ఎల్వి ప్రసాద్ గారి దగ్గర మొరపెట్టుకున్నారు, సార్ చిరకొడేస్తున్నాడు ఆయన. ఈ ధోరణి చివరి వరకు రామారావు గారిలో నడిచింది. ఆయనతో యాక్షన్ సీన్ అంటే ఫైట్ సీన్లో పాల్గొన్న వాళ్ళందరి అనుభవం ఇదే. ఆయన నిజంగానే కొట్టేస్తాడు ఆయన. కైకాల సత్యనారాయణ గారు చనిపోయారు ఈ మధ్య. ఆయన అనేక సినిమాల్లో ఆయనతో తన్నులు తిన్నాడు. ఇలా ఒక ధోరణి ఉండేది ఆయనలో. ఆ తర్వాత సినిమా పల్లెటూరు పిల్ల. పల్లెటూరు పిల్ల టైంలోనే షావుకారు కమిట్ అయ్యాడు ఆయన విజయ బ్యానర్లో. షావుకారు ఆయనకి ఒక పెద్ద కంపెనీలో పర్మనెంట్ హీరోగా అడ్రస్ ఇచ్చింది. అంటే విజయ ప్రారంభ చిత్రం అది. ఆ ప్రారంభ చిత్రంలో ఈయనే హీరో. నాగిరెడ్డి, చక్రపాణి ప్రొడ్యూసర్లుగా మొదలైన సినిమా అది. ఎస్విఆర్ అండ్ ఎన్టీఆర్. సున్నం రంగడి క్యారెక్టర్ చేశాడు ఆయన, ఒక రౌడీ క్యారెక్టర్ చేశాడు ఎస్విఆర్. వీళ్ళిద్దరినీ వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్గా తీసేసుకున్నారు. అంటే సినిమా ఉంటే 5,000 లేకపోతే నెలకు 300 ఎంతో ఖర్చులకు ఇచ్చేటట్టు. దానికి కమిటీ సంతకాలు పెట్టేశారు వీళ్ళు.
సంతకాలు పెట్టేసి విజయాలో పర్మనెంట్ ఎంప్లాయీస్గా చేరిపోయారు. చేరిపోయిన తర్వాత షావుకారు పెద్దగా నడవలేదు సినిమా. దాని తర్వాత పిక్చర్ అదే బ్యానర్లో వాళ్ళు కేవీ రెడ్డి గారితో పాతాళ భైరవి అనుకున్నారు. పాతాళ భైరవికి మొదట అనుకున్న హీరో అక్కినేని నాగేశ్వరరావు. రాజారెడ్డి అని ఒక డాన్సర్ని కూడా చూసుకున్నాడు ఆయన. ఐదర్ రాజారెడ్డి ఆర్ అక్కినేని నాగేశ్వరరావు. అప్పటికి అక్కినేని నాగేశ్వరరావు గారు జానపద సినిమాల్లో సూపర్ స్టార్. కీలుగుర్రం, మాయల మరాఠీ, బాలరాజు ఇలాంటి పెద్ద హిట్స్ ఉన్నాయి ఆయనకి. సో ఆయన్ని పెట్టి ముక్కామలని మాంత్రికుడిగా పెడితే ఎలా ఉంటుంది అని ఆ స్క్రిప్ట్ టైంలో వచ్చిన ఆలోచన. ఈ ఆలోచన నడుస్తుండగానే ఒకరోజు ఆయన టెన్నిస్ ఆడుతున్నారు వీళ్ళు విజయ కాంపౌండ్లో. ఆ టెన్నిస్ చూస్తున్నాడు ఆయన కేవీ రెడ్డి గారు. రామారావు గారు ఆడుతున్న పద్ధతి ఆయనకి నచ్చింది. నచ్చి అంటే చాలా కసిగా ఆడుతున్నాడు ఆయన. అది నచ్చింది ఈయనకి. నచ్చి ఇతను పనికొస్తాడు ఆ క్యారెక్టర్కి, తోటరాముడు క్యారెక్టర్కి అని పిలిచాడు ఆయన. పిలిచి నువ్వే తోటరాముడు అని అనౌన్స్ చేశాడు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు డైలమాలో పడ్డాడు. అది పెద్ద హిట్ అయిన తర్వాత ఇక జానపద ఏరియాలో మనకి చోటు లేదు అనే నిర్ధారణ అయింది ఆయనకి. తనకంటే ఎత్తైన వాడు, తనకంటే గంభీరమైన గొంతు కలిగిన వాడు, తనకంటే ఎక్కువ చదువుకున్నవాడు, ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి వాడితో పోటీ ఎలా పడాలి అనేటువంటి ఒక డైలమాలోకి నాగేశ్వరరావు నెట్టేశాడు ఈయన ఆ సినిమాతో. ఇది అనేక వేదికల మీద నాగేశ్వరరావు గారు చెప్పుకున్నాడు. ఈ ఏరియా మనకు సంబంధం లేదు అనుకున్నాడు. తర్వాత విజయ బ్యానర్లోనే వచ్చినటువంటి పౌరాణిక సినిమా మాయాబజారు వీటితో ఆయన పౌరాణికాలు కూడా మనకు సంబంధం లేని ఏరియా అని నిర్ణయం చేసుకున్నాడు. అది కూడా ఆయనకు అప్పచెప్పేశాడు. అప్పచెప్పి సోషల్ సినిమాలు, సోషల్ కాన్ఫ్లిక్ట్ ఉన్న సినిమాలు మనం చేయవలను, అలాగే భగ్న ప్రేమికుడు పాత్రలు చేయాలా, దేవుడి పాత్రలు ఆయన వేస్తాడు కాబట్టి భక్తుడి పాత్రలు మనం వేసుకోవచ్చు అని ఇలా తన కెరియర్ డిజైన్ చేసుకున్నాడు ఆయన దుక్కిపాటి మధుసూదన్ రావు గారి నాయకత్వంలో. సో అలా ఆ టైంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ పెద్ద హీరోలందరినీ భయపెట్టాడు ఈయన పాతాళ భైరవితో. తెలుగు తెరకి ఒక సూపర్ స్టార్ వచ్చేసాడు అనేది నిర్ధారణ అయిపోయింది. నిజానికి పల్లెటూరి పిల్లలోనే ఆ విషయం క్లారిటీ వచ్చేసింది ప్రపంచానికి. పల్లెటూరి పిల్ల హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు. ఒక దొంగ క్యారెక్టర్లో రామారావుని తీసుకున్నాడు బిఏ సుబ్బారావు గారు. నిజానికి షోలే కథ, పల్లెటూరి పిల్ల కథ ఒకే లైన్లో ఉంటాయి. ఒక ఊరి మీద దొంగల ముఠా దాడి చేస్తూ ఉంటుంది. ఆ దాడిని ఎదుర్కోవటానికి ఊళ్ళో యువకులందరినీ ఒక యువకుడు సంఘటితపరుస్తూ ఉంటాడు. ఈ దొంగతనాలు చేయటం తప్పు అని చెప్పి ఆ దొంగల ముఠాలోనే ఒక వ్యక్తికి అనిపిస్తుంది, తప్పు చేస్తున్నాం మనం అని అనిపించి దొంగల ముఠా నాయకుడితో గొడవపడి ఘర్షణ పడి బయటకు వచ్చేసి, మీకు దొంగల ముఠాని ఎలా ఎదుర్కోవాలో తెలియటం లేదు, నేను నేర్పిస్తాను మీకు ఎలా ఎదుర్కోవాలో అని ఆ దొంగల ముఠా నుంచి వచ్చిన వ్యక్తి ఆ ఊళ్ళో యువకుల్ని ట్రైన్ చేస్తాడు. ట్రైన్ చేసి విజయవంతంగా దొంగల ముఠాని ఎదిరించి వాళ్ళని మట్టి కరిపిస్తాడు. ఇది రోల్ రామారావు రెండో సినిమాలో. ఆ క్యారెక్టర్లో ఆయన నాగేశ్వరరావుని మింగేశాడు. విచిత్రంగా ఆ సినిమాలో అంజలీదేవి గారి హీరోయిన్, ఆవిడ అక్కినేని నాగేశ్వరరావుని ప్రేమిస్తూ వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ ఉంటుంది. ఎన్టీఆర్ ఎంటర్ అయ్యి మొదలెట్టిన తర్వాత ఆవిడ తన ప్రేమని రామారావు వైపు మార్చుకుంటుంది. అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళిద్దరూ ఇంటిమేట్గా ఉండగా చూసి చాలా బాధపడి త్యాగం చేసేస్తాడు ఊరి కోసం. అది పల్లెటూరి పిల్ల లైన్. అట్లా రామారావు ఇండస్ట్రీని శాసించబోతున్నాడు అని ఒక రకంగా హింట్ ఇచ్చిన సినిమా పల్లెటూరి పిల్ల. ఆ తర్వాత వచ్చిన పాతాళ భైరవితో ఆయన సూపర్ స్టార్ అయిపోయాడు. అందులో ఒక పాట ఉంటుంది, ఇతిహాసం విన్నారా ఆ అతి సాహసులే ఉన్నారా అని ఒక పాట ఉంటుంది. పింగళ నాగేంద్రరావు గారు రాశాడు ఆ పాట. ఎన్టీ రామారావు గారి ఒక రకంగా ఆయన జీవితానికి అన్వయించే పాట అది. మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు అని రాస్తాడు అందులో.
మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు. అలా ఆయన పాతాళ భైరవిలో ఆయన ఏ ఉద్దేశంతో రాశాడు తోటరాముడు గురించి అనేది పక్కన పెట్టేస్తే ఎన్టీఆర్ లైఫ్ మొత్తం కూడా ఆ పాటలాగానే కనిపిస్తుంది. అంటే ఏది చేసినా అలాగే చేసేవాడు ఆయన. అంటే ఒక రకమైనటువంటి మూర్ఖత్వం అనిపిస్తుంది కానీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.